ఓం శాంతి 24/5/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 28/2/2010 దేహభానపు నేను నేను అన్న హోలీని కాల్చి పరమాత్మ సాంగత్యము అనే రంగు యొక్క హోలీని జరుపుకోండి. ఈరోజు హోలీయెస్ట్ అత్యంత పవిత్రుడైన తండ్రి తమ హోలీ అనగా పవిత్రమైన పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు దూర దూరాల నుండి స్నేహంలో హృదయంలో ఇమిడిపోతున్నారు. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇంత గొప్ప భాగ్యం పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. ఈ సంగమయుగపు ప్రాప్తుల ఆధారంతో పిల్లలైన మీరు మాత్రమే ఎంత పవిత్రులుగా అవుతారు అంటే తద్వారా భవిష్యత్తులో మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఆత్మ పవిత్రము, శరీరం కూడా పవిత్రం. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబల్ పవిత్రంగా అవ్వలేదు. పిల్లలైన మీరు డబల్ పవిత్రంగా కూడా అవుతారు మరియు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటధారులుగా కూడా అవుతారు. ఈరోజు అందరూ హోలీని జరుపుకుంటారు, కానీ ఈ సమయంలో మీరు డబల్ హోలీగా అనగా పవిత్రంగా అయినందుకు స్మృతి చిహ్నంగానే ఉత్సవ రూపంలో హోలీని జరుపుకుంటారు. మీ ప్రతి అడుగును మీ జీవితం యొక్క మహత్వమును ఉత్సవం రూపంలో జరుపుకుంటారు. మీరు ఈ సంగమయుగంలో ప్రతిరోజు ప్రతి అడుగు ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటారు కనుక మీ ఉత్సాహ ఉల్లాసాల స్మృతి చిహ్నాన్ని ఈ ఉత్సవ రూపంలో హోలీగా జరుపుకుంటారు. ఎందుకు ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు పరమాత్మ సాంగత్యం అనే రంగు యొక్క హోలీని జరుపుకుంటారు కనుక మీ ప్రతి అడుగును ఉత్సవం రూపంలో జరుపుకుంటూ ఉన్నారు. హోలీలో మొదట కాలుస్తారు, తర్వాత రెండవది జరుపుకుంటారు. మీరు కూడా సంగమయుగంలో ఇప్పుడు మీ పాత స్వభావ సంస్కారాలను యోగాగ్నిలో కాలుస్తారు. ఎందుకంటే పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోదు. పరమాత్మ మిలనం అంటే కలయిక జరగదు. కనుక మీరు యోగ అగ్నిలో సంస్కారాలను కాల్చారు. ఆ తర్వాత పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటే ప్రభావంలో రంగరింపబడ్డారు కనుక ఈ రోజుల్లో కాలుస్తారు మరియు రంగులు కూడా వేసుకుంటారు. కానీ వారు మీ ఆధ్యాత్మిక రూపానికి స్థూల రూపాన్ని ఇచ్చేశారు. స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దేహ అభిమానపు వృత్తి ఉంది. మీరు హోలీగా పవిత్రంగా అవుతారు, వారు హోలీని జరుపుకుంటారు, పవిత్రంగా అవ్వరు. పూర్తి కల్పంలో మరెవ్వరూ ఆధ్యాత్మిక హోలీని జరుపుకొని డబల్ పవిత్రంగా అవ్వలేదు. కనుక మీరందరూ ఎవరు ఎక్కడి నుండి వచ్చినా పరమాత్మ సాంగత్యపు హోలీలోకి వచ్చారు. పరమాత్మ సాంగత్యపు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో రెండవ అర్థం. ఒకటి హోలీ అంటే పవిత్రత, రెండవది ఏదైతే గడిచిందో గడిచిన దానిని గతం గతః అని మీరు అంటారు. అది హోలీ యొక్క అర్థం, గడిచిన దానికి ఫుల్ స్టాప్ పెట్టడం. కనుక డ్రామా అనుసారంగా ఏదైతే గడిచిపోయిందో దానిని గడిచిపోయినదేదో గడిచిపోయింది హోలీ అని అంటారు. ఏ విధమైన వ్యర్థ విషయాలను మనస్సులోకి తెచ్చుకోరు. ఎందుకంటే అది గడిచిపోయింది, లాభం లేదు అనుకోని సమయం వేస్ట్, సంకల్పాలు వేస్ట్. మీరు ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీ అనగా పవిత్రంగా అయ్యే పూర్తి పురుషార్థం చేసి పవిత్రతను ధారణ చేశారు కనుకనే భవిష్యత్తులో మీకు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటాలను చూపిస్తారు. ఒకటి రాజ్య కిరీటము, రెండవది పవిత్రతా కిరీటం. ఈరోజు పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ దేనిని కాల్చేసి వెళ్తారు? జన్మదినోత్సవం రోజున క్రోధాన్ని జన్మదిన కానుకగా ఇచ్చేయండి అని బాబా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దాని రిజల్ట్ కొంతమంది పిల్లల నుండి ఈరోజు బాప్దాదా వద్దకు వచ్చింది. అక్కడక్కడ పిల్లలు దీనిపై అటెన్షన్ ఇచ్చారు అని బాప్దాదా చూశారు. 2 వారాలు కూడా ఇదే చెప్పారు బాబా.
ఆ సండే మురళిల్లో ఎవరైతే తమ రిజల్ట్లో క్రోధాన్ని కంట్రోల్ చేసుకొని సఫలతను అనుభవం చేశారో వారు చేతులెత్తండి. సఫలతను అంటే విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి. టీచర్లు చేతులెత్తండి. విదేశీయులు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు, మంచిది, అభినందనలు. ఈ విషయంలో మీరందరూ స్వయంలో ధైర్యం ఉంచారు మరియు ధైర్యానికి ఫలితం ప్రాప్తించగలదు అని ఈ విషయంలో మీరందరూ స్వయంలో ధైర్యం ఉంచారు మరియు ధైర్యానికి ఫలితం ప్రాప్తి అవుతోంది కదా. ఆ అనుభవాన్ని ఇక ముందు కొరకు కూడా లక్ష్యంగా ఉంచుకొని మాటి మాటికి చెక్ చేసుకుంటూ నేను క్రోధాన్ని కంట్రోల్ చేసుకున్నానా, సమాప్తం చేశానా అని చెకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ముందుకు వెళ్ళగలరు. వెళ్ళాలి అనుకుంటే అది సంభవమే, మాతో అవుతుంది అని భావిస్తున్నారా? సంభవమేనా? జరుగుతుందా? ఇక ముందు కూడా ఇలా వీలవుతుందా? చేతులెత్తండి. మంచిది, వీలవుతుందా? కొద్ది రోజుల కొరకే కాదు బాబా చెప్తూ ఉన్నారు. మరి టీచర్లకు వీలవుతుందా? పాండవులకు వీలవుతుందా? సంభవం అవ్వగలదు అని కాదు, అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే. ఇందుకు చప్పట్లు కొట్టండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ రోజులు కాలేదు, కానీ ఇప్పుడు ప్రతి 3 నెలల తర్వాత ఈ రోజు నుండి 3 నెలలు అటెన్షన్ ఉంచి క్రోధం యొక్క అటెన్షన్ను సమాప్తం చేయగలరా? వారు చేతులెత్తండి. మంచిది, ఇదైతే చాలా మంచి శుభవార్త. ఎందుకు? క్రోధానికి కారణమేమిటి? క్రోధానికి బీజమేది? మీరు సదా మీ భవిష్యత్ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకోండి. మీ భవిష్యత్తు స్వరూపం దేవీ దేవతా స్వరూపం ఎంతగా అలంకరింపబడిన హర్షిత ముఖంగా ఉంది. బాప్దాదాను చూడండి, అందులోనూ బ్రహ్మబాబాను ఎదురుగా తెచ్చుకోండి. ఎందుకు? శివబాబా అయితే ఎలాగూ నిరాకారులు, కానీ బ్రహ్మబాబా మీ వలె సాకార రూపధారి, మీ వలె బాధ్యత కిరీటధారి అయినప్పటికీ సదా చిరునవ్వు చిందించే ముఖంతో, హర్షిత ముఖంతో ఉండేవారు. ఎందుకంటే ఈ వికారాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని శరీరంలో ఉంటూ కార్యం చేస్తూ మీ ఎదురుగా ఉదాహరణగా ఉండినారు. బ్రహ్మ బాబా కంటే మీకు ఎక్కువ బాధ్యత ఉందా? బ్రహ్మ బాబాకు కల బాధ్యతల ముందు మీ బాధ్యతలు అసలు ఏమీ కాదు. చివరి వరకు కర్మాతీత వైబ్రేషన్లలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయిపోయారు. ఇప్పుడు బాప్దాదాకి ఇచ్చేసిన కానుకను వాపస్ అయితే తీసుకోరు కదా, మళ్ళీ క్రోధం తెచ్చుకుంటారా? వ్యవహారాలలోకి వచ్చినప్పుడు అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని బాప్దాదా అర్థం చేసుకుంటారు. మాటలు బిగ్గరగా వచ్చేస్తాయి, ఈ మూడు కొంచెం తీక్షణంగా అయిపోతుంది అని చాలామంది రిజల్ట్లో కూడా వ్రాశారు. కానీ ఇలాంటి విషయాలు ఎదురుగా వచ్చినప్పుడే కదా విజయులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అవి పరీక్షలు, అందులో మీరు పాస్ కావాలి. విషయాల పని రావటం, కానీ విషయాలను దాటుకొని విజయులు అవ్వడమే మీ జ్ఞానం. మరి ఇష్టమేనా? క్రోధానికి వీడ్కోలు ఇస్తారా? సదా కొరకు ఇస్తారా? లేక 3 నెలలకు మాత్రమే ఇస్తారా? శివ జయంతి సందర్భంగా కూడా చెప్పారు బాబా. ఎంత సమయం కోసం ధైర్యం ఉంది? సదా కొరకు క్రోధ జీతులుగా అవ్వడం కష్టం ఏమీ కాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే, మంచిది. బాప్దాదా సంతోషిస్తున్నారు. ఎందుకు? మీ చివరి జన్మలో కూడా మీ మహిమను ఏమని పాడతారు? మీ దేవతా రూపం ఎదురుగా సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీ మహిమను పాడతారు. మరి మీరు ఈ విధంగా తయారయ్యే పాత్ర ఇప్పుడు ఈ సంగమ యుగంలోనిదే. బాప్దాదా మనస్సులో ఒక విశేషమైన ఆశ ఉంది. చెప్పమంటారా? తండ్రి ఆజ్ఞాపించగలరు, కానీ ఎంత మంచివారు. చెప్పమంటారా అని అడుగుతూ ఉన్నారు బాబా. తల ఊపండి, చెప్పమంటారా? నా ఆశ. బాప్దాదా ఇప్పటి నుండే 2010లోనే ఈ మాట అన్నారు, ఇప్పటి నుండే అని. పిల్లలు ప్రతి ఒక్కరిని సదా వికసించిన గులాబీ పుష్పంలాగా చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. భాగ్యశాలురుగా, హర్షిత ముఖులుగా ఉండాలి.
విషయాల పని రావటం, ఇది కూడా అర్థం చేసుకోండి. విషయాలు వస్తాయి కానీ మీరు మీ లక్ష్యాన్ని, మీరు ఏ లక్ష్యాన్ని ఉంచుకున్నారో ఆ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురండి. భయపడకండి. బ్రహ్మకుమారీలు పవిత్రత పాఠాన్ని చాలా నేర్పిస్తారు అని ఎలాగైతే ఇప్పుడు అంటున్నారో, అదేవిధంగా బ్రహ్మకుమారీలు క్రోధముక్తులుగా చేస్తారు అని ప్రసిద్ధం కావాలి. ఎందుకంటే క్రోధం నుండి ముక్తి అవ్వాలి అని అందరూ కోరుకుంటారు. ఒత్తిడి కలుగుతుంది కదా, ఒత్తిడి ఉత్పన్నమవుతుంది కనుక దాని నుండి ముక్తి కావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ వారికి విధి పద్ధతి తెలియదు. పవిత్రంగా అవ్వడం సంభవము కాదు, అసంభవము అని ఇంతకుముందు భావించేవారు. కానీ ఇప్పుడు మీ అందరి అనుభవం యొక్క ఆధారంతో ఇది సంభవమే అని భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధజీతులుగా అవ్వడం సంభవమే, కష్టమేమీ కాదు. ఈ అలను వ్యాపింపచేయండి. ఇటువంటి ప్రాక్టికల్ ఉదాహరణ యొక్క అనుభవాన్ని స్టేజ్ పైకి తీసుకురండి. చాలామంది పిల్లలు కార్యం చేస్తూ కూడా క్రోధముక్తులుగా అయ్యారు అని బాప్దాదా చూశారు. ఇటువంటి ఉదాహరణగా మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా, హోలీలో ఏం చేస్తారు? ఏదైనా కాలుస్తారు కదా. మరి ఈనాటి హోలీలో మీరేం కాలుస్తారు? క్రోధమునైతే ఇచ్చేశారు, దీన్ని పక్కా చేసుకుంటారు కదా. కానీ బాప్దాదా ఏం చూశారు అంటే, ఒత్తిడిలోకి రావటానికి కారణం దేహాభిమానము మరియు దేహభానంతో కూడిన నేను అనే మాట. దేహాభిమానంతో కూడినటువంటిది. ఒకటేమో నేను ఆత్మను అనుటలో నేను అనేది వస్తుంది. ఇక దేహ అభిమానంతో కూడా నేను అనేది అభిమానంలో కూడా వస్తుంది, అవమానంలో కూడా వస్తుంది. అంతేకాక నిరాశతో కూడిన నేను నేను అనేది కూడా క్రిందకు దిగజారుస్తుంది. అభిమానంతో అంటే నేను అది చేయగలను, నాతో అవుతుంది, నాలో ఈ విశేషత ఉంది. ఇక 2, ఎందుకు నన్ను ఇలా అన్నారు, అలా చేశారు, ఈ విషయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, బాబా నాకు డ్రామాలో ఎందుకు ఇలాంటి పాత్ర, నాకు చేత కాదు, నేను పరివర్తన కాలేను. ఇలాంటివంతా నిరాశతో కూడా వస్తాయి, అభిమానంతో కూడా వస్తాయి, అవమానం యొక్క ఫీలింగ్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ నేను నేను అనేవన్నీ కూడా క్రిందకి దిగజారుస్తాయి. కనుక ఈరోజు క్రోధ జీతులుగా అయ్యే లక్ష్యంలో ముందుకు వెళ్ళేందుకు దేహ అభిమానపు నేను అనే దానిని యోగాగ్నిలో కాల్చండి. అనేకమైన నేను నేను అనే వాటిని కాల్చండి. మరియు ఒక్క నేను అనగా నేను ఆత్మ అనే దానిని పక్కా చేసుకోండి. దీని నేను నేను అని ఎంత అనుకుంటే అంత మంచిగా మారిపోతాం ఆత్మను. శరీరాన్ని నేను నేను అనుకునే కొద్దీ అన్ని అవగుణాలే, అంత బాధనే, కష్టమే, పాపమే జరుగుతూ ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఈరోజు కాల్చేయండి. ఇదే నాకు ఆశ ఉంది మీ పైన. మీరు హర్షిత ముఖులుగా భాగ్యశాలురు ఎలా కనబడతారు, వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది, అలా మీరు కనబడాలి. పక్కా చేసుకోండి. ఇక మిగతా నేను అనే వాటిని ఈరోజు యోగాగ్నిలో కాల్చేసి వెళ్ళండి. అనేకమైన నేను అనేవి ఉన్నాయి కదా, మరి ఈరోజు కాల్చేసే హోలీని జరుపుకుంటారా? ఎందుకంటే క్రోధం కారణంగానే చాలా ఒత్తిడి కలుగుతుంది కనుక ఈ నేను అనే దానిని సమాప్తం చేసేందుకు ఈరోజు మీ లోపల ఈ సంకల్పం చేయండి. కాల్చేయాలి. ఎందుకంటే ఇది కూడా బరువే కదా. ట్రైన్లో వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళండి, కానీ ఈ బరువును మాత్రం తీసుకెళ్ళకండి. ఇక్కడే కాల్చేసి వెళ్ళండి. కాల్చగలరా? పిల్లలు ధైర్యం ఉంచితే క్రోధాన్ని కాల్చేస్తే బాబా ముందు తండ్రి సహాయం తోడుగా ఉండనే ఉంటుంది, విజయం కూడా తోడుగా ఉంటుంది. కనుక నేను విజయీగా అవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అవ్వాల్సిందే, మంచిది. ఈరోజు వచ్చిన విఐపీలు కూడా చేతులెత్తుతున్నారు. విఐపీలు లేచి నిల్చోండి. చేతులెత్తుతున్నారు, చప్పట్లు కొట్టండి. విజయులుగా అవుతారా చూడండి. ఎవరెవరు విజయులుగా అవుతారో వారికి ఒక్కొక్కరికి మాలను వేస్తున్నాము. అభినందనలు, అభినందనలు. ఇప్పుడు వచ్చిన విఐపీలు అందరూ ధైర్యవంతులు కనుక బాప్దాదా వరదానం ఇస్తున్నారు. ఈ సమయంలో ఈ ఒక్క జన్మ కోసం ఏ కార్యంలోనైనా మీరు విఐపీలుగా అయి ఉండొచ్చు, కానీ బాప్దాదా ధైర్యశాలి పిల్లలైన మిమ్మల్ని
ఇప్పుడు విఐపీలు అని అనరు, పిల్లలు అని అంటారు. విఐపీలు అనడానికి పిల్లలు అనడానికి చాలా తేడా ఉంటుంది. బాప్దాదా ఈ వరదానాన్ని గ్యారంటీని ఇస్తున్నారు. మీరందరూ 21 జన్మలు ఇక్కడ బాబా పిల్లలైతే అక్కడ విఐపీలుగా అవుతారు. అక్కడ ఎలక్షన్లు సెలక్షన్లు ఏమీ జరగవు. అందరూ కేవలం ఒక విషయాన్ని మాత్రం వదలకండి. ఇప్పుడు ఎలాగైతే సంబంధ సంపర్కంలోకి వచ్చారో అలా ఈ బ్రాహ్మణ పరివారం యొక్క కనెక్షన్ను మీరు మీ ఊళ్ళకు వెళ్ళినా వదలకండి. ఎంత కనెక్షన్ ఉంచుకుంటారో ఈ బ్రాహ్మణులతో అంతగా రిలేషన్ పక్కా అవుతుంది సంబంధం. అంతేకాక తండ్రి వరదానాన్ని పొందుకుంటారు. మరి సమ్మతమైన కనెక్షన్ పెట్టుకోవడం సమ్మతమైన చేతులెత్తండి. బాప్దాదా పుష్పాల మాలను తీసుకొని ముందుకు వేశారు. ఈ మాలను మీరందరూ ధరించండి. క్రొత్త పిల్లలు లేక రియల్ గోల్డ్ పిల్లలైన మీరందరూ సదా తండ్రికి ఆజ్ఞాకారులే కదా. అయితే ఈరోజు నేను అనే దానిని కాల్చే వెళ్ళండి. మొదటిసారి వచ్చిన వారు లేవండి. మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్దాదా మొదటిసారి ఇక్కడికి వచ్చినందుకు 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ ఎలాగైతే ఇప్పుడు మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబర్ మొదటి డివిజన్లో రావాలి. మొదటి నంబర్ అయితే ఫిక్స్ అయిపోయింది, బ్రహ్మబాబా మమ్మాది. కానీ మొదటి డివిజన్లో వచ్చే ధైర్యం ఉంది. ర్యాంకులు అయితే కొద్ది మందికే వస్తాయి, కానీ ఫస్ట్ క్లాస్ అంటే అనేక మంది ఉండొచ్చు కదా. అలాగా ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి, మంచిది. మేము లాస్ట్లో వచ్చాము కానీ ఫాస్ట్గా వెళ్తాము అనే లక్ష్యం ఉంచుకోండి. అప్పటికి బాబా 2010కి లాస్ట్ అన్నారు. ఇప్పుడైతే ఎంత లాస్ట్, ఎంత ముందుకు వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సమయంపై ఎలాంటి భరోసా లేదు. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా ఏం చేయాలో అది చేసేయండి. ఎందుకంటే చాలా సమయపు పురుషార్థాన్ని మీరందరూ కొంత సమయంలోనే పూర్తి చేయాల్సి వస్తుంది. అన్ని పెండింగ్లో ఉంటే ఎంత కష్టపడాలి. కొద్దిమంది స్కూల్లో కాలేజీలు మొదటి నుంచి చదువుతూ వస్తారు. కొద్దిమంది ఎగ్జామ్స్ టైంలో చదవడానికి మొదలు పెడితే ఎంత కష్టం ఉంటుంది. ఇది కూడా అలాగే కదా పురుషార్థం అంటున్నారు బాబా. మరి ధైర్యం ఉందా? ధైర్యం చేతులెత్తండి. చూడండి, మీ ఫోటో తీస్తున్నారు. ఇటువంటి ధైర్యవంతులకు బాప్దాదా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ధైర్యము మీది, సహయోగము తండ్రిది. కానీ ధైర్యాన్ని కోల్పోకండి. మీ భాగ్య నక్షత్రాన్ని సదా మెరిసేలా ఉంచుకోండి. ఎందుకంటే ఈ జన్మలోని తీవ్ర పురుషార్థము, తీవ్ర ప్రయత్నము, పురుషార్థం కాదు, ఒట్టి ప్రయత్నం కాదు, తీవ్ర ప్రయత్నం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఈ కొద్ది రోజులు సీజన్లో సంపాదించుకుంటే మంచిగా సంపాదించుకోవడానికి అనువైన సమయము అనుకొని ఎవరైనా అప్పుడు వేస్ట్గా టైం గడపరు. ఎందుకంటే భవిష్యత్తులో బాగా తింటూ కూర్చోవచ్చు ఈ సీజన్లో సంపాదించుకుంటే అంటారు. మన సీజన్ ఇది. ఎలాంటి సీజన్ ఈ సంగమయుగం అంటే 84 జన్మలకు ప్రాప్తులు పొందగలం. మరి ఇక్కడ బాబా అంటూ ఉన్నారు, ఇలాంటి అదృష్టాన్ని పోగొట్టుకోకండి. తీవ్ర పురుషార్థం చేయండి, ధైర్యం కోల్పోకండి. విషయాలు వస్తాయి, కానీ విషయం మహావీర్ కాదు, అది శక్తిశాలి కాదు. విషయం మీరు శక్తిశాలిగా చేస్తారంతే. మీరు సర్వశక్తివంతుడి పిల్లలు. మీ ముందు ఏ విషయమైనా సరే, ఏ పాటిది పరమాత్మ మీ జతలో ఉన్నారు. విషయం వస్తుంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే దాని వెనుక ఏదైనా పొరపాటు చేసి మీరు మీ అదృష్టాన్ని పోగొట్టుకోకండి. మంచిది, కూర్చోండి. అందరికీ బాప్దాదా స్నేహంతో అభినందనలు ఇస్తున్నారు. ఏ విషయానికి ధైర్యంగా ఉంచారు? ధైర్యం ఉంచారు కదా. పిల్లలందరూ ధైర్యంతో చేసిన సంకల్పానికి బాప్దాదా సంతోషిస్తున్నారు. మరి హోలీ జరుపుకున్నారా? కాల్చేసే హోలీనైతే జరుపుకున్నారు. మరియు పరమాత్మ సాంగత్యపు రంగు అంటే ప్రభావం యొక్క హోలీని కూడా జరుపుకున్నారు. కాల్చారు కదా. క్రోధాన్ని కాల్చారా? వికారాలను కాల్చారా? మరి ఇక్కడ బాబా జతలో జరుపుకున్నారు కూడా. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరితో ఒక డ్రిల్ చేయించాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నలువైపులా పరిస్థితులు ఉన్నాయి. ఒక చోట ఒక పరిస్థితి, మరొక చోట మరొక పరిస్థితి ఉంది. నలువైపులా ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్యలో
మీరు ఒక్క సెకండ్లో ఏకాగ్రం అవ్వగలరా? ఇటువంటి అభ్యాసాన్ని స్వయంలో అనుభవం చేస్తున్నారా? ఏదైనా సమయంలో అకారణంగా కారణం ఉండొచ్చు, కారణం లేకపోవచ్చు, కానీ ఏదైనా విషయం పట్ల వ్యర్థ సంకల్పాల తుఫాను వచ్చింది అనుకోండి. అలాంటి సమయంలో మీరు మీ మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ఆ టైంలో నీవు మనస్సు బుద్ధిని బాబా పైన కేంద్రీకరించగలవా? ఆత్మ అభిమాని స్థితిలో ఉండాలి, ఆత్మ భావనతో తండ్రి దగ్గరకు వెళ్ళాలి, అక్కడే ఉండాలి. ఇలాంటి స్థితి, నిరాకారి స్థితి ఉండగలదా? ఈ ఏకాగ్రత శక్తి, మీ మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి, ఈ డ్రిల్లును సమయానికి చేసి చూసారా ఎప్పుడైనా? మామూలు ఏ పరిస్థితి రానప్పుడు కాదు, పరిస్థితి వచ్చినప్పుడు చేసి చూసారా? ఏకాగ్రం అవుతుందా మనస్సు అక్కడ? ఒకవేళ అలాంటి సమయంలో ఒక్క సెకండ్లో ఏకాగ్రత శక్తి కార్యంలోకి రాలేదు అంటే, ఇక్కడిక్కడే ఉంది, మనస్సు పైన నిలబడలేదు అంటే, ఫుల్ స్టాప్ అంటే ఏకాగ్ర స్థితి రాకపోతే, కార్యంలోకి రాలేదు అంటే, ఇక మున్ముందు ఇటువంటి పరిస్థితులు ఎన్నో మాటికి వస్తాయి. అలాంటి పరిస్థితిలోనే శరీరం వదలాల్సి వచ్చినా, ఆ పరిస్థితికి వశం అవుతారు అంటే, అప్పుడు మీరు పాస్ కాలేరు, బాబా రక్షణ పొందలేరు. ఒక్క సెకండ్లో ఏకాగ్రత శక్తి కార్యంలోకి రాలేదంటే మరి ముందుకు ఎలా ఉండగలుగుతారు? పరిస్థితి వచ్చినప్పుడు ఏకాగ్రం ఎలా కాగలుగుతారు? కనుక ఈరోజు బాప్దాదా సెకండ్లో ఫుల్ స్టాప్ అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్ ఇప్పించాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రకృతి తన భిన్న రంగులను చూపించడం ప్రారంభించింది. నలువైపులా ఏమేం జరుగుతున్నాయో వాటి గురించి మీ అందరికీ బాగా తెలుసు. మనస్సు బుద్ధిని భ్రమింపచేసి ఇటువంటి విషయాలు రావాల్సిందే. మరి ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు బుద్ధిని పరంధామంలో స్థితం చేసే అభ్యాసం చేయండి. ఇప్పుడు స్వయాన్ని ఫరిస్తా రూపంలో స్థితం చేసుకోండి. ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మేము మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉన్నాము అని ఈ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితం అయిపోండి అంటూ బాప్దాదా డ్రిల్ చేయించారు. ఇటువంటి అభ్యాసాన్ని రోజంతటిలో ఎప్పుడు సమయం లభించినా పదే మనస్సును ఏకాగ్రం చేసి చూడండి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎక్కడ కావాలో అక్కడ మనస్సును ఏకాగ్రం అయిపోవాలి. పురుషార్థం ఒక్క నిమిషం పట్టినా ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పడిపోవాలి. ఒక్క నిమిషం కూడా పట్టకూడదు. ఎందుకంటే ఇటువంటి అలజడుల సమయం ఇప్పుడు తయారవుతోంది. అందువలన మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి. మనస్సు నాది, నేను మనస్సు కాదు, నాది, నా మనస్సు కనుక నాది అన్న దానిపై, నేను అంటే ఆత్మకు కంట్రోలు ఉందా? నేను అనేది ఆత్మ, నాది అని మనస్సు. ఏదైనా వస్తువు మన కంట్రోల్లో ఉంటుంది. కావాలంటే తీస్తాం, లేదంటే అక్కడ పెట్టేస్తాం. అలాగా మనస్సును కూడా ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉంచాలి. అలాంటి కంట్రోల్ ఉందా? ఈ డ్రిల్లు చాలా అవసరం. ఇది మాటికి చేస్తూ ఉండండి. అశరీరి అభ్యాసం అన్నారు బాబా. ఎవరెవరైతే వచ్చారో ఒక్కొక్క బిడ్డ బాప్దాదాకు ప్రియమైన వారే. ఎందుకు? ఎలాంటి వారైనా కానీ బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని కోట్లల్లో కొంతమందిలో ఒక ఆత్మగా చూస్తారు. భలే పురుషార్థంలో బలహీనంగా కొద్దిమంది ఉండొచ్చు, కానీ తండ్రికి ప్రియమైన వారు. బాబా అంటూ ఉన్నారు ఇలాగా అని అలాగే ఉండడం కాదు. బాబాకి ఎంత ప్రేమ నా పైన, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అని ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేయాలి. హృదయపూర్వకంగా నా బాబా అంటారు కనుక తండ్రికి కూడా అతి ప్రియమైన వారు. బాప్దాదా కేవలం ఒక విషయాన్ని మళ్ళీ గుర్తిపిస్తున్నారు. మీ ముఖం సదా హర్షితంగా సంతోషంతో మెరుస్తూ ఉండాలి. విషయాలు రానియండి, వెళ్ళిపోనివ్వండి, కానీ ఖుషి మాత్రం వెళ్ళిపోరాదు. విషయంతో పాటు విషయం వచ్చింది, ఆనందం వెళ్ళిపోయింది, ఇలా ఉండకూడదు. విషయం వేరే, పరిస్థితి అంటే పరాయిది. నీ స్థితిని ఎందుకు, నీ స్వంతాన్ని ఎందుకు పోగొడుతోంది?
సంగమయుగపు ఖుషి పరమాత్మ ఇచ్చిన కానుక. హోలీ అనగా ఏవైనా అటువంటి విషయాలు వచ్చినా మేము అక్కడికి వెళ్ళి హోలీ జరుపుకొని వచ్చాము, విషయం వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ వెళ్ళిపోతుంది ఎలాగూ, కానీ ఖుషి పోరాదు అని గుర్తు చేసుకోండి. ఖుషి అనేది పరమాత్మ ఇచ్చిన కానుక, ఖజానా అని భావించాలి. సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి అనే స్లోగన్ సదా గుర్తుండాలి అని బాప్దాదా సదా చెప్తుంటారు. ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. హర్షిత ముఖము నడుస్తూ తిరుగుతూ ఆటోమేటిక్గా సేవ చేస్తుంది మీరు హర్షితంగా ఉండగలిగితే. వీరికి ఏం లభించింది ఇలా ఉన్నారు? ఎవ్వరూ ఆనందం అనేదే ఉంచుకోరు, ఆనందంగా ఎవ్వరూ లేరు. మీరే అలా కనబడ్డారు అంటే ఆశ్చర్యం అవుతుంది. అందరూ ఉండాల్సినటువంటి గుణం మీలో ఉంది, వారిలో లేదు. మరి ఆలోచిస్తారు. వారు కూడా మిమ్మల్ని చూసి ఈరోజు హోలీ సందర్భంగా ఖుషి అనే దిల్ ఖుష్ మిఠాయిని అందరూ తిన్నారా? సదా తింటూ ఉండండి. దీని ద్వారా ఎలాంటి అనారోగ్యము రాదు. ఆ మిఠాయితో అనారోగ్యం వస్తుంది, కానీ దిల్ ఖుష్ మిఠాయి ఇది మంచిది. బాప్దాదా మళ్ళీ స్వపురుషార్థం పట్ల అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ మాట చూడండి ఎంత బాగా చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. స్వపురుషార్థము ద్వారా స్వ ఉన్నతి మరియు సేవ ఉన్నతి రెండింటిపై అటెన్షన్ ఇవ్వాలి. స్వయం పైన అంటే స్వయం ఉన్నతి కావాలి అంటే స్వపురుషార్థము చేయాలి. సేవ ఉన్నతి కావాలి అంటే ఆ ప్రయత్నం కూడా చేయాలి. స్వ ఉన్నతి, సేవ ఉన్నతి. ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి, మంచిది. నలువైపులా బాప్దాదా స్నేహంలో ఇమిడిపోయి, ఒకటి స్మృతి, రెండవది సేవలో మున్ముందుకు వెళ్తూ ఇతరులను కూడా తీసుకెళ్లేవారు. అమృత వేళను చాలా మంచి శక్తిశాలిగా చేసుకునేవారు. మనసా సేవ ద్వారా దయా హృదయులు, దయాళు, కృపాళుగయ్యి ఆత్మలకి ఎంతో కొంత అంచెలి ఇచ్చేవారు. మీ ఈ విధిని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఈ పద్ధతిని బాప్దాదా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటారు, కానీ ఇప్పుడు ఎక్స్ట్రా ఏం చేయాలి? సదా సదా ఉత్సాహ ఉల్లాసాలు, సదా హర్షిత ముఖం, సదా ఆనందం, ఇలాగ సదా అనే మాటను కలుపుకోండి. అప్పుడప్పుడు అనే మాటను డిక్షనరీ నుండి తొలగించి వేయండి. నలువైపులా ఉన్న పిల్లలు హోలీ కూడా జరుపుకున్నారు, కాల్చారు మరియు సాంగత్యం అనే రంగును కూడా అంటించుకున్నారు. గతం గత అనే హోలీని కూడా జరుపుకున్నారు. కనుక బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలను సన్ముఖంలో, హృదయంలో చూస్తున్నారు. బాప్దాదా యొక్క పదం రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం సదా ఆజ్ఞా తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకునే విధేయమైన ఆజ్ఞాకారి భవ. ఏ పిల్లల మస్తకంపై విధేయమైన విధేయులు, వినయ విధేయతలు కలిగినటువంటి వారు ఆజ్ఞాకారి అనేటటువంటి స్మృతి తిలకం దిద్దబడి ఉంటుందో, ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞకు విరుద్ధమైనది చెయ్యరో వారికి ఫస్ట్ ప్రైజ్ ప్రాప్తిస్తుంది. ఎలాగైతే సీతకు గీత లోపల ఉండాలి అనే ఆజ్ఞ లభించిందో, అలా ప్రతి అడుగు వేస్తూ, ప్రతి సంకల్పం చేస్తూ తండ్రి ఆజ్ఞ అనే గీత లోపల ఉన్నట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. సీత గీత దాటింది కాబట్టి కష్టాల్లో పడింది, రావణుడికి వశమైంది. బాబా ఆజ్ఞ ప్రకారంగా నడిచినట్టయితే బంగారు జింకలు ఉండవు లోకంలో అన్నప్పుడే రాముణ్ణే దూరం చేసుకోకుండా ఉంటే. ఇక రెండవది, ఆ రేఖలు దాటకుండా మర్యాదలనే రేఖలు ఉండి ఉంటే. బాబా అంటారు, ఏ ప్రకారమైన రావణ సంస్కారము దాడి చేసి ఉండదు, దాడి చేయలేదు. మరియు సమయం కూడా వ్యర్థం కాదు. వశమవుతారు, అంత సమయం వేస్ట్, బాధలు పడతారు, ఆ టైం వేస్ట్, మళ్ళీ ముందుకు రావాల్సిందే, మళ్ళీ మొదలు పెట్టాల్సిందే, అదంతా వేస్ట్ కదా. బాబా అంటారు స్లోగన్, ఎవరి పట్లనైనా ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ పురుషార్థంలో సోమరిగా తప్పకుండా చేస్తుంది. అవ్యక్త సూచన సదా అచంచలమైన స్థిరమైన ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సదా ఒక్కరి స్మృతిలో ఉంటూ ఏకరస్ అవస్థను తయారు చేసుకుంటే, ఒక్క బాబా స్మృతిలో ఒకే విధంగా ఉంటే 111 1 తారీఖు
ఒకటవ నెల 1వ సంవత్సరంలో శ్రీకృష్ణుడితో పాటు వస్తారు. బయట ఉంటూ కూడా సీ ఫాదర్ ఫాలో ఫాదర్ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి ఎక్కడ ఉన్నా. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ హెచ్చు తగ్గులు అవ్వరు. బ్రహ్మబాబు ఎదురుగా ఎన్ని విషయాలు వచ్చినప్పటికీ విషయాలను చూడకుండా ఒక్క తండ్రినే చూశారు. అందుకే నంబర్ 1గా అయ్యారు. కనుక మీరు కూడా ఫాలో ఫాదర్గా కండి. ఓం శాంతి.